గిరిపుత్రుల సమస్యలను పరిష్కరించాలి అని అసెంబ్లీలో మాట్లాడిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లాల పునర్విభజనతో ఐటీడీఏను కోల్పోయిన అత్యధికంగా గిరిజనులు ఉండే పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఏను ఏర్పాటు చేయాలి అని పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. అలాగే పాతపట్నం నియోజకవర్గ గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేని అనారోగ్యం పాలైతే నేటికి డోలీల సహాయంతోనే ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితిలో వైద్యం అందక పక్కన ఉన్న ఒడిశా రాష్ట్రానికి లేదా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి చేరుకోవాల్సి వస్తుంది అని, అందుకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు అత్యంత వెనుకబడిన నియోజకవర్గం కావడంతో అధిక నిధులు వెచ్చించి అన్ని రకాలుగా అభివృద్ధికి సహకరించాలి అని ప్రస్తావించారు. మామిడి గోవిందరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పాతపట్నం నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం అధ్యక్ష. మాకు 5 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. 5 మండలాల్లో సుమారుగా 50,000 మంది గిరిజనులు ఉన్నారు అధ్యక్ష. ఇప్పటికి కూడా గిరిజన గ్రామాలకే రహదారులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. మెలియాపుట్టు మండలం ఉంది అధ్యక్ష. ఎగ్జాంపుల్, మెలియాపుట్టు మండలంలో కేరాసింగ్ అని ఒక విలేజ్ ఉంది అధ్యక్ష. ఒక మహిళ పురుటి నొప్పులతో బాధపడుతుంటే ఆ మహిళని కొండపై నుంచి కింద తేడానికి ఇప్పుడు కూడా మంచం కట్టెలతో కిందకు తేవడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా మాకు ఉమ్మడి ఈ మధ్యన పేపర్లో కూడా వచ్చింది అధ్యక్ష. ఆ మహిళ బాధపడుతూ ఆ మహిళ ఎక్కడికైనా వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే శ్రీకాకుళం హాస్పిటల్కి వెళ్ళాలి అధ్యక్ష, లేదంటే ఒరిస్సా వెళ్ళాలి అధ్యక్ష. ఒరిస్సా పక్కన ఉన్న రాష్ట్రం ఒరిస్సా వెళ్ళాలి అధ్యక్ష. సుమారుగా 80 కిలోమీటర్ల దూరం జర్నీ చేయవలసి వస్తుంది అధ్యక్ష. సరైన సదుపాయాలు లేవు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, మాకు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు సీతంపేట ఐటీడీఏగా ఉండేది అధ్యక్ష. ఇప్పుడేమో మాకు సీతంపేట విడిపోయి మన్యం జిల్లాలోకి వెళ్ళింది అధ్యక్ష. ఇప్పుడు మాకు ఐటీడీఏ కూడా ప్రాబ్లం ఉంది అధ్యక్ష. తమ ద్వారా నా గౌరవ మంత్రి వారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. నరేంద్ర వర్మ బాపట్ల.